తెలంగాణలో అందరూ ఊహించినట్టుగానే కాంగ్రెస్ పార్టీ 8 దగ్గరే ఆగిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలుత 14 ఎంపీ స్థానాల్లో గెలుపొందుతాం అని చెప్పినప్పటికీ కూడా 8 దగ్గరే ఆగిపోయింది. మొత్తం ఓవరాల్గా ఫైట్ చూసుకుంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య కొనసాగినట్టుగానే అనిపిస్తూ ఉంది. అయితే బీజేపీ చాలా మెరుగైన ఫలితాలని తెలంగాణలో ఇచ్చింది. ఇక మీదట బీజేపీ ఇక్కడ పుంజుకునే అవకాశం ఉందా, భవిష్యత్తులో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అనే అంశాలకు సంబంధించి మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీనివాస్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి? కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకి ఏం డోకా లేదు. కాకపోతే ఏంది అని అంటే ఇక్కడ 8 సీట్ల వరకు ఎందుకు ఆగింది అని అంటే బీఆర్ఎస్ అనేది ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా బీజేపీతో కుమ్మక్క అయిపోయి వాళ్ళిద్దరూ ఒకటైపోయేసి బీఆర్ఎస్కి ఉన్నటువంటి ఓట్ షేర్ ఏదైతే ఉందో బీజేపీకి వేయమని చెప్పేసి వాళ్ళ యొక్క లీడర్స్కి కార్యకర్తలకు చెప్పడం వలన వాళ్ళకు కొంచెం ఓటు వాళ్ళ సీట్స్ పెరిగినాయి బీజేపీకి. అంతేగాని దానికి అలా చేసినటువంటి బీఆర్ఎస్ ఇక్కడ మొత్తం కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. అంతేగాని ఆ కొలాప్స్ అయినటువంటి బీఆర్ఎస్ ఇంకా రేపు పొద్దున ఏ రకంగా ఫ్యూచర్ ఉంటుందో మనకు అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది బీజేపీకి వాళ్ళ ఓట్ షేర్ను చేసింది కాబట్టి, వీళ్ళ ఓట్లను వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసింది కాబట్టి ఈరోజు బీజేపీకి అన్ని సీట్లు తెలంగాణలో వచ్చినాయి, కాంగ్రెస్ నష్టపోయింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా సేమ్ ఇదే ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ రెండు లోపాయికార ఒప్పందాలు చేసుకున్నాయి. కావాలితే మీరు చూడండి, రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని పెద్దన్న అని సంబోధించారు. వీళ్ళిద్దరూ ఒకటై గేమ్ అంతా నడిపిస్తున్నారు అంటున్నారు. వాళ్ళిద్దరు ఒకటే గేమ్ అంతా నడిపిస్తున్నారు అని అంటే కాంగ్రెస్ బీజేపీ అనేది ఎప్పుడు శత్రువులే. కానీ ఈ బీఆర్ఎస్ అనేది ఏదైతే ఉందో వాళ్ళ ఆరోపణ అది వాస్తవం కాదు అది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నటువంటి రిజల్ట్ చూస్తేనే తెలుస్తున్నది వాళ్ళ ఓట్ షేర్ ఎంత బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసారో అనేది ఇప్పటి రిజల్ట్ చూస్తేనే తెలుస్తున్నది. 13-14 సీట్లు వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ 8కే పరిమితమైంది అని అంటే అది కేవలం బీఆర్ఎస్ బీజేపీ తోటి కుమ్మక్కు కావడమే అని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ వాళ్ళకు అసలు ఇంకా ఏమీ లేవు. శ్రీనివాస్ గారు, అదేలా అవుతుంది? బీఆర్ఎస్ ఓట్లు ఒకవేళ బీజేపీకి పడ్డాయి అనుకోండి, బీజేపీకి వస్తాయి, అంతేగాని బీఆర్ఎస్ ఓట్లు మీకు రావు కదా? అవును, అదే కదా జరిగింది ఇక్కడ. బీఆర్ఎస్ ఓట్లు మాకు రాకుండా అంటే ఓట్ షేర్ అనేది ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో సెంట్రల్లో అంటే డబుల్ ఇంజన్ గవర్నమెంట్ కావాలి అనేసి మనం ఆలోచించినప్పుడు, మనకు రావాలనుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మన పార్టీ సెంట్రల్కి మన ఎంపీలను ఏవైతే ఉన్నాయో సెంట్రల్కి పంపించడానికి వీలు లేకుండా అడ్డుపడ్డటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వాళ్ళ ఓట్లను బీజేపీకి ట్రాన్స్ఫర్ చేశారు సింపుల్గా. వాళ్ళు ఒకవేళ అలా చెప్పుండకపోతే అవి కాంగ్రెస్ పార్టీకే పడేవి. బీజేపీతో మేము సఖ్యతగా ఉంటే లోపాయికార ఒప్పందాలు పెట్టుకుంటే కవిత ఈరోజు అరెస్ట్ అయ్యేదా అనేది బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, అది ఒక స్ట్రాటజీ. వాళ్ళు కావాలని చేసింది, అది బీఆర్ఎస్ బీజేపీ కావాలని చేసింది. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్లలో చూసినట్లయితే కవితను అరెస్ట్ చేయలేదు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు ఏమైంది, అక్కడ బీఆర్ఎస్ పోయింది, బీజేపీ కూడా పోయింది. సో కాంగ్రెస్ పార్టీ లీడ్ అయింది. ఇక్కడ ఏం జరిగింది అని అంటే అలా వెళ్ళినట్లయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ లీడ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఆలోచించింది ఏంటి అని అంటే ఒక స్ట్రాటజీ ప్రకారం ఈ కవితను తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 8 దగ్గర ఆగిపోవడానికి అభ్యర్థుల ఎంపికలో చాలా అవకతవకలు జరిగాయి. కావాలని కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుని కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అయిన లీడర్స్కి ఇవ్వకుండా కొంతమందికి ఇచ్చింది, అందుకనే 8 దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది అనే విమర్శలు ఉన్నాయి. విత్ ఇన్ ద పార్టీ ఏమంటారు? లేదండి, అట్లాంటిది ఏం లేదు. కాకపోతే ఏంటి అని అంటే కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్ ప్రకారంగా పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టికెట్లు ఇవ్వడం జరిగింది. కానీ అంటే మెదక్ లాంటి నియోజకవర్గాల్లో ఎప్పటి నుంచో సీనియర్ లీడర్స్గా ఉన్నవాళ్ళు, అంటే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నవారు, కాస్త క్యాడరు ప్రజాభిప్రాయం ఉన్నవాళ్ళు కూడా ఎవరిని కూడా కన్సిడర్ చేయకుండా వేరే అభ్యర్థికి ఇవ్వడం అనేది కూడా అక్కడ ఏమైనా మైనస్ అయిందంటారు? ఖచ్చితంగా ఇది చెప్పాలంటే మాత్రం ఇన్ పార్టీ సైడ్ చూసినట్లయితే కొన్ని సీట్లలో అవకతవకలు జరిగినాయి. దానివల్ల కూడా రిజల్ట్ చూస్తున్నాం. ఇప్పుడు ఈ రిజల్ట్ కంటిన్యూ కావద్దు అని అంటే ఇప్పటికైనా కూడా మా పార్టీ పెద్దలు కన్ను తెరవాలి. అది వాస్తవమే, దానిలో ఏమాత్రం తప్పలేదు. నిజానికి ఏంది అని అంటే సీనియర్స్ కావచ్చు, లేకుంటే పార్టీని పట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పార్టీ అంటే ప్రాణంగా ప్రేమించేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో దూరం ఎప్పుడు పెట్టొద్దు. అది పెట్టి వాళ్ళని పక్కన పెట్టేసి నిజంగా పక్క పార్టీ నుంచి వెళ్ళి తీసుకొచ్చేసి పెట్టడం వలన అంటే కొన్ని ప్లేస్లలో అది జరగడం వల్ల కూడా రిజల్ట్ ఈ రకంగా ఉన్నది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మీ ఇద్దరు ఒకలాగే ఉన్నారు, బీజేపీ అండ్ కాంగ్రెస్, ఏం తేడా కనిపించడం లేదు మీకు. ఇప్పుడు తెలంగాణలో ఫైట్ అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనుకోవాలా, బీఆర్ఎస్ వాషౌటా? బీఆర్ఎస్ వాషౌట్, ఖచ్చితంగా వాషౌట్. ఎందుకు అని అంటే బీఆర్ఎస్ బీజేపీతో కలిసిపోయింది కాబట్టి బీఆర్ఎస్కు ప్రాణం లేకుండా చేసుకుంది. ఇప్పుడు తల నరుక్కొని ఏం చేసింది, బీజేపీ చేతిలో పెట్టింది కాబట్టి బీజేపీ లీడ్ అయింది. అంతేగాని బీఆర్ఎస్ ఇంకా రేపు పొద్దున అదే చెప్తున్నా, వాళ్ళ ఫ్యూచర్ ఏందో వాళ్ళకే తెలియదు, ఆగమ్య పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు రేపు ఏం చేయబోతారు అన్నా కూడా, ఏం చేసినా కూడా వాళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.
కాంగ్రెస్ పార్టీ చాలా మెరుగైన ఫలితాలను ఇచ్చిందన్నారు, చెప్తా ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ శ్రీనివాస్. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో ఇంకాస్త కొంచెం దృష్టి సారించి కరెక్ట్ అయిన లీడర్స్ని ఎప్పటి నుంచో పార్టీకి స్టిక్ ఆన్ ఉన్న లీడర్స్కి అవకాశం ఇచ్చుంటే ఆ 2 నెంబర్స్ కూడా పెరిగి ఏదైతే టార్గెట్ అనుకున్నారో అట్లీస్ట్ 12 స్థానాలు కాంగ్రెస్కి వచ్చే అవకాశాలు ఉండేవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.